ఉద్యమం పాటలు కూడా పాడుతున్నారు మీరు. అవునన్న చాలా సో ఏంటంటే ఉద్యమం మీద మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నా. ఉద్యమంలో పాడలేదు, అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయలేదు. కాకపోతే స్కూల్లో మా స్కూల్లో మటుకు పాడిచ్చేది మా సార్ వాళ్ళు. అప్పుడు ఆ రోజు నన్ను ఉద్యమం సైడ్ తీసుకొస్తే బాగుండేదని ఇప్పటికి బాధపడతా. అవునా? ఉద్యమంలో పాల్గొవాలని మీకు అనిపించింది. కాకపోతే సార్ వాళ్ళు తీసుకెళ్ళి, అంటే మా స్కూల్ మందమే మళ్ళీ ఉద్యమం పాటలే పాడిచ్చేది. సూర్యాపేట అంటే మామూలు విషయం కాదు. అప్పుడు మా నల్గొండ ఉమ్మడి నల్గొండ పోరాటాల గడ్డ. సో ఆ స్కూల్లో ఉన్నప్పుడే పల్లె పల్లెన పల్లెరు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా ఇలాంటి సాంగ్స్. గోదారి గోదారి ఓహో పరేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. గోదారి గోదారి ఓహో పరేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. ఇట్లాంటి పాటలు చాలా పాడినా స్కూల్లో, కాకపోతే బయటికి రాలే. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏం లేవు కదరా. అంటే ఉద్యమంలో ఉంటే కంపల్సరీ వచ్చేది కదా. వయసు చిన్న కాబట్టి నేను ఎవరు ఎంకరేజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. 7th క్లాస్ అంటే చిన్నపిల్ల. ఓకే, అయినా పాడేదాన్ని పాటలు. ఆయన పాడేది. తెలంగాణ ఉద్యమంలో అంటే అసలు బాగా మిమ్మల్ని హత్తుకున్న పాట ఏమైనా ఉందా? శ్రీకాంతచారి అన్న పాట. ఉడుకు నీళ్లు పోస్తూ ఉంటేనే ఆ సాంగ్ వింటే అసలు నాకు గూస్ బంప్స్ వస్తాయి. కొంతమందికి అయితే ఘోరంగా ఏడుపు వచ్చేస్తాయి. అవును, అసలు చాలా కనెక్ట్ అయిపోతారు అన్న సాంగ్ వింటే. ఎంత ఘోరం అసలు నిజంగా. వాళ్ళ శంకరమ్మని అమ్మ నిజంగా నాకు మంచిగా నాటుకోడి వండి పెట్టింది. ఎందుకంటే మేము తెలంగాణలో అమరులైనటువంటి ఏదైతే చాలా మంది, ఎంతమంది లెక్కని మనం చెప్పలేం కానీ 1200 మంది అంటారు. మరి ఎంతమంది చనిపోయారో ఎవరికి అధికారిక లెక్కలు లేవు. మేము కొంతమందిని ఇంటర్వ్యూ చేసాం. ఫస్ట్ శ్రీకాంతచారిని చేసాం. అప్పుడెవరు సాయి చందన్న, నేను, టీం అంతా మాదంతా ఒక టీం అనమాట. ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు నిజంగా ఆవిడ ఫస్ట్ అప్పుడు అంటే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ టచ్ చేయాలి, ఆ కుటుంబాలను టచ్ చేయాలని వెళ్తే ఆవిడ మాట్లాడినప్పుడు ఇప్పటికీ నన్ను బిడ్డ అని పిలుస్తుంది. అంటే హత్తుకుంటారు అంత అటువంటి నిజంగా తొలి అమరుడు. ఎలా ఫీల్ అవుతున్నాను? అన్నని తలుసుకుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికి కూడా ఏదైనా ఉద్యమాల పాటలు వచ్చిందంటే ఫస్ట్ అన్న పాటనే పాడతా. సో ఇప్పుడు కూడా అన్న పాటే పాడుకుందాం. ఉడుకు నీళ్లు మోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టాక ఊదుకొని దింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. ఆవులేగా దూడేను చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చెరా, రెప్ప కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు తలకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెర పోయింది కొడుకా, ఓడిపోని ఒంటరి తనమొచ్చానని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోస కూడా నవ్విపోయిందిరా కొడుకా. మీ త్యాగాల నెత్తోటి గాయాల మరకల్నియా పువ్వుల్లా చూస్తున్న కొడుకా, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెల్లా ఆయుషు పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుకా, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుకా, వాడు దొంగట ఆడిండు బిడ్డ. నిజంగా బాధ. నేను ఈ పాట మన గిద్దె రామనర్స్ అన్నయ్య నోటి నుంచి విన్నాను. ఏం పాడిండ్రా, ప్రాణం పెట్టి పాడింది. నిజంగా అంత ఏడిపించాడు అన్నమాట ఇదే స్టూడియోలో. చాలా బాగా పాడాడు. తెలంగాణ సింగర్స్ లో ఎవరు బాగా ఇష్టం మీకు? తెలంగాణ సింగర్స్ లో ఎక్కువ సాయి చందన్న పాటలు వినేది నేను. అన్న వాయిస్ అసలు మామూలు కాదు. అన్న మైక్ పట్టుకుంటేనే స్టేజ్ పోతుంది. అన్న పాటలు ఎక్కువ వినేది. అన్న పాడిన పాట ఏదైనా ఒక పాట పాడతారా? అంబేద్కర్ గురించి పాడుతుందా? ఓకే. బాబా అంబేద్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమెట్లా
ఎట్లా బతుకుతుంటిమో బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే రాకుంటే మేమేమైపోతుంటిమో బాబా అంబేద్కర భాస్కర బాబా అంబేద్కర బాబా అంబేద్కర భాస్కర బాబా అంబేద్కర. ఈ సాంగ్ ఎక్కువ వినేది అనమాట అన్న నోటి నుంచి. ఓకే, ఈ పాట తర్వాత ఆయన ఒక పాట బాగా హిట్, నాన్న గురించి ఒకటి రాశాడు. అవును, మీ నాన్న గురించి మరి మీరేమైనా రాశారా? నాన్న అంటే సెంటిమెంట్ కదా మీకు. అవునవును, ఖచ్చితంగా. ఇంకా రాయలే అన్న, రాస్తా. సరే, నాన్న గురించి ఏమైనా పాట పాడతారా? ఖచ్చితంగా పాడరా. నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం ఈ జన్మ, నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా, నా ఆకలి మించని కష్టం నీది, నీ ఆకలినే పట్టించుకోనిది, ఊపిరి పోసిన జన్మే నీది, ఉయ్యాలనే కట్టి ఆడించినది, నడకను నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న, ప్రేమనే పంచావే నాన్న. మీ నాన్నకి ఎప్పుడైనా వినిపించారు ఈ పాట? వినిపించిన నాన్నగారితో డాడీతో రీల్ చేయండి మీ ఇద్దరు. ఇదే సాంగ్ మొన్న ఫాదర్స్ డే రోజు డాడీ నేను బాయ్ దగ్గర ఉన్నాం, అప్పుడు వీడియో తీసి పోస్ట్ చేసిన. బాగుందా? ఓకే, మంచి రీచ్ వస్తుంది అన్న. అవునా? అవును, మీరు ఏ రీల్ అయినా మంచి రీచ్ వస్తుంది. ఇంకా డాడీతో చేసిన ఇంకెక్కువ వస్తాయి. అవును, ఎందుకంటే నాన్న కదా మీ ఇద్దరు కాంబినేషన్ లో. సో అమ్మతో కూడా ఒక రీల్ చేసిన. సో అందరూ అమ్మ గురించే పాడతారు పాటలు మామూలుగా అయితే. అవునవును కదా, నేను నాన్న గురించి పాడతా. అంటే నాన్న అంటే సరే, నాన్న వెనకుండి నడిపిస్తాడు కాబట్టి పెద్దగా ఫోకస్ కాడు, నాన్న పడే కష్టం ఎవరికి తెలియదు. అవును.